జర్నలిస్టుల సంక్షేమం ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. వృత్తిపరమైన మీడియా, రాజకీయ పార్టీల ఆధీనంలోని మీడియా మధ్య స్పష్టమైన తేడా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిలో భూమి మానిటైజేషన్ ప్రాజెక్టు కొనసాగుతున్నప్పటికీ ఒక సరైన విధానంతో జర్నలిస్టుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ 11వ ప్లీనరీ సమావేశాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జర్నలిస్టుల సంక్షేమం, మీడియా బాధ్యతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్లకు, జర్నలిస్టులకు విలువైన ప్రాంతాల్లో భూములు కేటాయించామని గుర్తు చేసిన సీఎం అమరావతిలో కూడా జర్నలిస్టుల నివాసాల కోసం భూమి కేటాయింపును సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొంటూ ఇప్పటికే మండల స్థాయి రిపోర్టర్లకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించామని చెప్పారు. అలాగే జర్నలిస్టుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రమాద బీమా పరిమితిని 10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. డెస్క్ జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లకు కూడా అక్రిడేషన్ తో పాటు బస్సు ప్రయాణ రాయితీలు కల్పించడం ద్వారా మీడియా రంగంలో పనిచేసే ప్రతి వర్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతిలో భూమి మానిటైజేషన్ ప్రాజెక్టు కొనసాగుతున్నప్పటికీ ఒక సరైన విధానంతో జర్నలిస్టుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మీడియా స్వాతంత్ర్యం గురించి మాట్లాడిన సీఎం గతంలో కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకునేందుకు పత్రికలు నడిపేవని, కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులే స్వయంగా మీడియా సంస్థలను నిర్వహించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర ధోరణిగా మారిందని వ్యాఖ్యానించారు. వృత్తిపరమైన మీడియా మరియు రాజకీయ పార్టీల ఆధీనంలోని మీడియా మధ్య స్పష్టమైన తేడా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా పెరుగుతున్న ప్రభావంపై కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు అసభ్యకరమైన కంటెంట్ ప్రచారం చేయడం, ఇతరుల వ్యక్తిత్వ హననం చేయడం వంటి చర్యలకు సోషల్ మీడియాను వేదికగా ఉపయోగిస్తున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని, ఇది దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. It is a very good affectionate attachment with you for the last 3 decades. Today, 11th plenary you are conducting in Vijayawada. Always I am very close to media. Everybody is aware, not now. From 1995, even before, I had a very good, close relations with all of you. Especially Srinivasa Reddy, I know him very well from the beginning. First time I created in 1996 Press Academy, and also I appointed him first president of the Press Academy. He is a thorough gentleman. Always used to, just now he told very clearly when I used to talk about information technology, at that time even media has to understand what I am talking. You have to take to the people. Always he used to ask me in what way it is going to help. Now in Telangana, if you see, within 25 years time, highest per capita income in India, Telangana state. And also if you see most livable city in India, Hyderabad city. That is where I contributed from the beginning, 3 decades time. Today, one Telugu state is enjoying that benefits. And also, Comrade Srinivasa Reddy, always I used to, he is different, he is very liberal also. From the beginning, he was editor for Vishalandra also, and also from the beginning I know him when he was senior correspondent. According to me, all seniors were retired or expired, but Srinivasa Reddy even now is very fit. I really appreciate him very, because he is always positive. As a matter of fact, he influenced me a lot for doing right things for journalists also. He is one man always with organization. He worked for the welfare of the organization a big way. I used to take feedback always. Earlier days, morning I used to watch the news. All news I used to take into confidence. Immediately I used to direct my administration to work it out. అమరావతి శాతకర్ణి పాలనలో మహిళలకు ఎంతో గౌరవం దక్కిందని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. శాసనసభలో హోంమంత్రి మాట్లాడుతూ అమరావతిని వైసీపీ వారు వేశ్యల రాజధాని అని అవమానకరంగా వ్యాఖ్యానించడం ఎంతో బాధించిందన్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు 1631 రోజుల పాటు పోరాడారని తెలిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇది అత్యంత సుదీర్ఘకాలం జరిగిన పోరాటమని వివరించారు. ఈ ఉద్యమంలో చంటి బిడ్డలను ఎత్తుకుని గర్భిణీలు, వృద్ధ మహిళలు కూడా రోడ్డుపైకొచ్చి పోరాడారని హోంమంత్రి గుర్తు చేశారు. ఆనాటి రైతులు చేసిన ఆ మహా పోరాటాన్ని కొనసాగించేలా ఈనాటి అసెంబ్లీ తీర్మానం ఉంటుందని అనిత అన్నారు. అమరావతిని కాపాడుకున్న ఈ చరిత్ర భావితరాలకు తెలియాలన్నారు. చరిత్రలో నిలిచిపోయే రోజు అధ్యక్ష. చరిత్ర కలిగిన అమరావతికి తిరిగి పునశ్చరిత్రను సృష్టించడం అంటే ఇదేనేమో. దానికి ఇంత మంచి అవకాశం మనందరికీ కూడా కలుగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా అమరావతి రైతులకి అందరికీ కూడా పేరు పేరున ఈ సభ తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆల్రెడీ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చరిత్రకి ఎక్కింది, మనందరికీ కూడా తెలుసు. తిరిగి అదే అమరావతిని మళ్ళా తిరిగి రాజధానిగా ఈ రోజు మనం అందరం కూడా చట్టబద్ధత కల్పించుకునే ఒక అపూర్వ ఘట్టంలో ఇటువంటి సమావేశంలో మనందరం కూడా సమావేశం అవడం అంటే నిజంగా చెప్పాలంటే ఒక పూర్వజన్మ సుకృతం కింద భావించాలి అధ్యక్ష. ఎందుకంటే ఇటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమంలో మనందరం కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని చట్టబద్ధత కల్పించే విషయంలో మనందరం కూర్చొని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు అధ్యక్ష, దీని వెనుక ఉన్న పడ్డ అవమానాలు కానీ, దీని వెనుక చేసిన పోరాటాల గురించి కానీ, దీని వెనుక చేసిన త్యాగాల గురించి కూడా మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఎవరైనా కూడా స్త్రీని గౌరవించే సొసైటీ మంది. అటువంటి సూర్యోదయం నుంచి కూడా సూర్యాస్తమయం వరకు కూడా మహిళల పాత్ర లేకుండా ఏ మనిషికి కూడా మనుగడ లేదు అని చెప్పి పురాణాలు కూడా చెప్తే మనకి కూడా అదంతా కూడా మనకు తెలుసు అధ్యక్ష. ఈ రాజధాని విషయంలో ఎంత పోరాటం చేశారో, ఎంత అవమానాలు పడ్డారో తెలుసు అధ్యక్ష. అటువంటి చరిత్ర కలిగిన మహిళలను అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు అనలేము, ఆ పులివెందుల ఎమ్మెల్యే వాళ్ళ తాలూకా వాళ్ళందరూ కూడా ఈ మాట నేను అనొచ్చో లేదో నాకు తెలియదు అధ్యక్ష. వేశ్యల రాజధాని అన్న పదం ఉపయోగించడం కూడా అధ్యక్ష చూస్తే నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి. వాళ్ళ విజ్ఞతకి కూడా వదిలేస్తున్నాం అధ్యక్ష. అటువంటి పదాలు ఉపయోగించిన సందర్భాన్ని కూడా వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి అధ్యక్ష. అంటే సుమారుగా 30,000 ఎకరాల్లో 20,000 ఎకరాలు ఎకరా లోపున్న రైతులు వాళ్ళ త్యాగ 10,000 ఎకరా లోపున్న రైతులు ఇచ్చారంటే అంటే దాని ఎంత చిన్నకారు సన్నకారు రైతులు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్ర ప్రజల గురించి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి కేవలం విజనరీ నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెడుతున్నామన్న ఒకే ఒక భరోసాతో, వాళ్ళ బిడ్డలకి భవిష్యత్తు ఉంటుందన్న భరోసాతో, వాళ్ళకి రాజధానిలో వాళ్ళు ఒక పార్ట్ అయ్యామని చరిత్రలో నిలబడే సందర్భం గురించి వేచి చూస్తూ ఆ రోజు ఆ భూమిని అంతటిని చేతిలో పెట్టారు అధ్యక్ష. 2019 ఎలక్షన్ అందరికీ కూడా చీకటి రోజులే. 2019 ఎలక్షన్ కి ముందు కూడా ఇదే ప్రతిపక్ష హోదాలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే రాజధానిగా ఉండాలి అని అన్నాడు. రాష్ట్రంలో మధ్యలో రాజధాని ఉండాలి అన్నారు. అదేవిధంగా దీనికి ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా నేను అమరావతి నిర్మిస్తానంటే ఆ కళ్ళబొల్లి మాటలు నమ్మిన చాలా మంది ప్రజలు అతనికి ఓటేసి గెలిపించిన మరుక్షణం ఏదో అంటారు కదా, రెండో సైడ్ ఉంటుందని చెప్పి రాక్షసుడు రెండో వైపు చూపిస్తాడు అన్నట్టుగా ఆ రోజు అది రెండో వైపు చూపించి 2019 డిసెంబర్ 18వ తారీఖు అతను చేసిన ప్రకటన అధ్యక్ష ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలతో పాటు అమరావతి రైతులు కూడా ఉలిక్కిపడే పరిస్థితి అధ్యక్ష. 1631 రోజులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొన్న మహిళలను చూస్తే అధ్యక్ష నిజంగా కడుపు తరుక్కుపోద్ది అధ్యక్ష. మా బిడ్డల భవిష్యత్తు గురించి, ఈ దేశ భవిష్యత్తు గురించి మేము పోరాటం చేస్తున్నామని 1631 రోజులు చేశారంటే ఆ దాని ఫలితం అధ్యక్ష ఈ రోజు మనం పెట్టుకోబోయే తీర్మానం అని చెప్పి నేను చెప్తున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారని తెలిపారు. వైసీపీ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ అసెంబ్లీలో మాట్లాడుతూ రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం, తెలంగాణ వేరు ఏపీ వేరు అనే భావన మాకెప్పుడూ లేదు, తెలుగు నేల అనేది ఒక్కటే మా భావన, రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించలేదని చెప్పారు. అన్ని రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మన ఆంధ్రప్రదేశ్ త్యాగంతో నలిగిపోయి ఉనికితో ఏర్పడ్డ తర్వాత తిరిగి మనకి ఒక రాష్ట్రం కావాలి, మనకి ఇది కావాలంటే ఈరోజు రాజధాని లేకుండా ఇన్ని 70 సంవత్సరాల పైచ దాదాపు 68-70 సంవత్సరాలు అయినా కానీ, 6 దశాబ్దాలు దాటినా కానీ ఇంకా మనం
ఒక రాజధాని లేని రాష్ట్రంగా, ఇంకా సరైన వసతులు లేని రాష్ట్రంగా, ఒక అడ్మినిస్ట్రేటివ్ సౌకర్యాలు లేని రాష్ట్రంగా, ఒక హైకోర్టు సమూలంగా బలమైన హైకోర్టు లేని రాష్ట్రంగా ఇంకా మనం కొట్టుకుంటానే ఉన్నాం. ఇది నిజంగా చాలా ఆవేదన కలిగించేది, చాలా బాధ కలిగించేది. ఒకసారి అనిపిస్తుంది అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు లేకుండా ఉండి ఇంకోలా ఉండేదేమో పరిస్థితి. మన అన్ని రాష్ట్రాలకి దేశం మొత్తం మీద మనకి జాగ్రఫీలు మార్చి మన జాగ్రఫీని తుడిచిపెట్టేసుకుని అటు ఇటు ఇంకా కొట్టుకుంటా ఉన్నాం. ఒక 4 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి, నాయకుడు, ఆయనలాంటి వ్యక్తి చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే చాలా బాగుంటుంది. పరిస్థితులు ఏమైనప్పటికీ 1924 మధ్యలో ప్రభుత్వం రాలేకపోయింది. కుటుంబ ఆ రోజునున్న ఆ ప్రభుత్వం రాలేకపోయింది. వచ్చినప్పటి నుంచి అసలు ఎలాంటి గొడవలు జరిగినాయి అంటానికి చాలా మీకు ఎంత బాధ కలిగించే అంశాలంటే, ఇంట్లో నుంచి బయటికి రాని ఆడవారు అసలు బయటికి రావాలంటే ఆలోచించేవాళ్ళు. అలాంటి ఆడపడుచుల మీద కష్టం, శారీరక శ్రమ తప్ప వాళ్ళ ఒంటి మీద వాళ్ళ శారీరక శ్రమ తప్ప ఇంకేమీ తెలియని వాళ్ళు వీళ్ళందరూ ఇష్టంతో పొలాలు ఇస్తే ఈరోజు ఇక్కడ రాజధాని లేదు, ఇక్కడ ఉండదు అనే ఒక గత వైసీపీ ప్రభుత్వం చేసిన దీనికి నాకు జనసేన పార్టీ కార్యాలయంకి వచ్చి ఆడపడుచులు ఎలా దెబ్బలు కొట్టారు, పోలీసులు ఎలా కొట్టారు అనేది నాకు ఇది వివరించే దృశ్యాలు. అధ్యక్ష, అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థకు విదేశీ నిధుల రెన్యువల్ ను పునరుద్ధరించి మాట నిలబెట్టుకున్నామని రాష్ట్ర మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. గత 60 ఏళ్లుగా ఆర్డీటీ సంస్థ బడుగు బలహీన వర్గాలకు విద్య, వైద్యం, గృహం, వ్యవసాయం వంటి రంగాల్లో విశేష సేవలు అందిస్తోందని చెప్పారు. విన్సెంట్ ఫెర్రర్ దంపతులు స్థాపించిన ఈ సంస్థ వేలాది మందికి ఆశాకిరణంగా నిలిచిందని, క్రీడలు, వైద్యం రంగాల్లో కూడా గొప్ప సేవలు చేస్తుందని మంత్రి ప్రశంసించారు. స్పెయిన్ నుంచి మరి ఫెర్రర్ గారి దంపతులు 50 సంవత్సరాల కిందే ఆర్డీటీ సంస్థను ఏర్పాటు చేయడం, ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి బడుగు బలహీన వర్గాలకు హక్కును చేర్చుకున్న సంస్థ ఆర్డీటీ సంస్థ అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఒక పక్క రాయలసీమలో బాగా వెనకబడే ప్రాంతం ఉమ్మడి అనంతపురం జిల్లా. అలాంటి సమయంలో ఓ పక్క రైతాంగాన్ని, ఒక పక్క తాగునీరు, సాగునీరుతో పాటు మరి వైద్యాలు హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం, వారికి ఉచిత వైద్యం ఏర్పాటు చేయడం, నాణ్యతమైన విద్య కూడా ఏర్పాటు చేయడం, పక్కా ఇళ్ళు కూడా చాలామంది బడుగు బలహీన వర్గాలకు మరి ఆసరాగా ఉన్న ఆర్డీటీ సంస్థ వారు గత కొన్ని సంవత్సరాలుగా, అంటే సుమారుగా 7-8 సంవత్సరాలుగా మరి రెన్యువల్ చేసుకోలేక, ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేసుకోక గత ప్రభుత్వం నిర్లక్ష్యంలో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, ఎందుకంటే ఆర్డీటీ సంస్థ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కష్టపడిన సంస్థ అది. ఆ సంస్థ రెన్యువల్ చేసుకోక చాలా ఇబ్బంది పడ్డాం. ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఎంతోమందికి విద్య దానం, వైద్య దానం, అన్ని విధాలుగా దానం చేసిన సంస్థ మళ్ళీ రెన్యువల్ చేయకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, చాలా భయపడ్డారు. మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర వచ్చినప్పుడు మరి ఆ ప్రాంతాలంతా ఆర్డీటీ సంస్థ ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, ఏ విధంగా హక్కును చేర్చుకుంది అన్న విషయాన్ని మన యువగళం అధినేత గారు కళ్ళారా చూడటం, ఆ రోజే యువగళం అధినేత లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మనము ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయిస్తామని చెప్పాము. ఈరోజు చేయించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. ఎందుకంటే గత ప్రభుత్వం మరి దాచుకోవడం మనం అందరం చూసాం. మరి రెన్యువల్ చేయించాల్సిన బాధ్యత వారిది. అధికారంలో ఉన్నాం, 151 అన్నారు. మరి ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులు కావచ్చు, రాయలసీమ నాయకులు కావచ్చు, మరి అభివృద్ధిని ఎలాగో గాలికి వదిలేశారు. మరి ఆర్డీటీ సంస్థను కూడా గాలికి వదిలేయడం, మరి ఆ రోజు యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు మాట చెప్పటం, ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ప్రత్యేకంగా మరి కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకంగా దీన్ని ఎప్పుడప్పుడు ఫాలో అప్ చేయని చెప్పటం, మరి రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేయడం. నిజంగానే ఇదే సభలో, ఇదే వేదిక ద్వారా గతం 8 నెలల కింద మేము మాట చెప్పాం. ఆ రోజు కూడా వైసీపీ నాయకులు దీన్ని కూడా రాజకీయం చేయాలి, ఎందుకంటే వాళ్ళు క్రెడిట్ కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ.
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపించింది. కేంద్ర హోంశాఖ మంత్రి, రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ కు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీర్మానాన్ని పంపించారు. అలాగే కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ చీఫ్ సెక్రటరీకి తీర్మానం కాపీని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పంపారు. తీర్మానాన్ని మెయిల్ ద్వారా పంపడంతో పాటు నేరుగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి ద్వారా ఢిల్లీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీకి తీర్మానాన్ని పంపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడమే కాకుండా భవిష్యత్తులో ఎవరొచ్చినా కూడా అమరావతిని మార్చే అవకాశం లేకుండా చేసే ఉద్దేశంతోనే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవరిస్తూ ఏపీ శాసనసభ ఈరోజు ఏకగ్రీవ తీర్మానం చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఇబ్రహీంపట్నంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సిఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో చార్లీ 12 ఆర్ఐ కృష్ణ, పోలీస్ సిబ్బంది NH 65 రింగ్ సెంటర్ వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆగి కార్యక్రమంలో పాల్గొన్నారు. వాహనదారులను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ముఖ్య సూచనలు చేశారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని నివారించాలని, మైనర్లకు వాహనాలు నడపనివ్వకూడదని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. నేనేం చెప్పకపోతే రాజధాని కాదు, ఒక హైదరాబాద్ లో పబ్లిక్ గార్డెన్స్ రాజధాని కాదు, నాదాపూర్ రాజధాని, బెస్టోరి రాజధాని, చందారావు రాజధాని, చిత్తూరు రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయం నందు శ్రీరామనవమి వైభవోపేతంగా నిర్వహించారు. 2వ రోజు అశ్వవాహనంపై సీతారాముల వారిని ఆశీనులను చేసి మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, డప్పు విన్యాసాలు, కోలాట నృత్యాల నడుమ నిర్వహించిన ఊరేగింపు మహోత్సవం నయనానందకరంగా సాగింది. విజయవాడ అయోధ్య నగర్ సెక్టార్ 1 లోటస్ ల్యాండ్ మార్క్ నందు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయం నందు శ్రీరామనవమి వైభవోపేతంగా నిర్వహించారు. 2వ రోజు అశ్వ వాహనంపై సీతారాముల వారిని ఆసీనులను చేసి మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, డప్పు విన్యాసాలు, కోలాట నృత్యాలు నడుమ నిర్వహించిన ఊరేగింపు మహోత్సవం నయనానందకరంగా సాగింది. ఉదయం నుంచి సీతారాములు వారికి విశేష పూజలు నిర్వహించారు. నిన్న అశేష భక్తజన సందోహం నడుమ సీతారాములు కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విచ్చేసిన భక్తులందరికీ భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు విశ్వనాథ్, మనోహర్, సాయిరెడ్డి మాట్లాడుతూ సెక్టార్ 1లో భద్రాచలం తరహాలో శ్రీరామనవమి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. దేవాలయంలో ఆంజనేయ స్వామి, వినాయక విగ్రహాలు, 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నో సంవత్సరాల శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీతారాములు వారి ఊరేగింపు ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. లోటస్ ల్యాబ్ మార్క్ కాలనీ వాసులు కుల మతాలకు అతీతంగా శ్రీరామనవమి ఉత్సవాలు పాల్గొనడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. మేమంతా ఒక 22 మంది సభ్యులతో ఉన్న టెంపుల్ ట్రస్ట్ కమిటీ. ఇది గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కమిటీ. ఈ కమిటీ ద్వారా ఇక్కడ లోటస్లో దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి, అలాగే గణపతి వినాయక స్వామి, ఆయన పేరు కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి, ఆ ఆలయంలో అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఏడాది ప్రతి ఏడు కూడా గొప్ప గొప్ప ఊరేగింపులతోటి, ప్రదర్శనలతోటి, వైదికంగా కూడా అద్భుతంగా ఆ గుడి నడపబడుతూ భగవంతుడి ఆశీస్సులు యావత్తు
లోటస్ గ్రామాల్లో లోటస్ అన్ని సెక్టర్లకి సంబంధించిన భక్తులకి, అలాగే విజయవాడలో ఉన్న భక్తులకి, అలాగే దేశంలో ఉన్న హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నిరంతరం అక్కడ పూజలు, అభిషేకాలు, అలాగే ఈ శ్రీరామనవమి ఉత్సవం మాత్రం మహాద్భుతంగా జరుగుతుంది. దీనికి అందరికీ కూడా ఈ కమిటీ అహర్నిశం శ్రమపడి భక్తులు కూడా అందరూ బాగా స్పందించడం వల్ల ఇంత వైభవంగా ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. అందరికీ అభివందనాలు. అందరికీ కూడా శ్రీ కాళీసిద్ధి దాసాంజనేయ స్వామి వారు, సీతారామలక్ష్మణ సమేత శ్రీ కాళీసిద్ధి వినాయక స్వామి సమేత శ్రీ కాళీసిద్ధి దాసాంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యసిద్ధి దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా, భద్రాచలం తర్వాత ఈ రాష్ట్రంలో ఇక్కడే జరుగుతాయి అన్నట్టుగా మహాద్భుతంగా నిన్న ముగిశాయి. దాని తర్వాత ఒక 2000 నుంచి 3000 మంది వరకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఇవాళ పొద్దున పూట పట్టాభిషేక కార్యక్రమము, సాయంత్రం పురవీధుల్లో స్వామివారి యొక్క ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1లోని అన్ని సెక్టార్లోని భక్తజన సందోహానికి కలగాలని చెప్పి ఆశిస్తూ నమస్కారం. ఈసారి మా పండుగల మన లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1లో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుపుకున్నాము. మన ఈ శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నిన్న పెద్ద ఎత్తున అన్న సమారాధన జరిగింది. దానికి మన సెంట్రల్ నియోజకవర్గపు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమేశ్వరరావు గారు మరియు వారి సతీమణి ఇక్కడ ఇచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియజేసి ఈ శుభాశీస్సులు తెలియపరిచారు. అదేవిధంగా ఇవాళ పట్టాభిషేకోత్సవానికి కూడా వారి సతీమణి అంతా వచ్చి ఇక్కడ ఘనంగా అత్యంత వైభవంగా ఇక్కడ వేడుకలు జరిపారు. అదేవిధంగా సాయంత్రం స్వామివారి ఊరేగింపు, కన్నుల పండుగ మన లోటస్ ల్యాండ్ మార్క్ మొత్తం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. అందరికీ సహకరించినందుకు గుడి కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. క్రైస్తవ సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రభువు శ్రమల వారోత్సవాలు నేటితో ప్రారంభమయ్యాయి. యేసు ప్రభువు ఎంతో వినమ్రంగా గాడిదపై కూర్చుని జెరూసలేం నగరంలో ప్రవేశించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు మ్రానికొమ్మల ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగం మరియు శాంతిని స్మరించుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పెజ్జోనిపేట మోక్షారోపణ దేవాలయంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆర్సీఎం స్కూల్ వద్ద నుంచి చర్చి వరకు భారీ సంఖ్యలో భక్తులు హోసన్న గీతాలు పాడుతూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఫాదర్ మరియదాసు సమిష్టి దివ్య బలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు రెక్టర్ ఫాదర్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ పవిత్ర వారంలో భాగంగా ఈ రోజు మ్రానికొమ్మల ఆదివారం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభువును రారాజుగా గుర్తించి హోసన్న గీతాలు పాడుతూ ఖర్జూరపు కొమ్ములతో ఆయనను ఆరాధించారన్నారు. యేసుక్రీస్తు తన మరణానికి ముందు జెరూసలేం నగరంలో ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారన్నారు. తన కత్తిని దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అతనితో యేసు, కత్తిని వరల వేయము, కత్తిని ఎత్తువారు కత్తితోనే మరణించురు. యెషయా గ్రంథము 50 అధ్యాయములో మనం వింటూ ఉన్నాం ప్రియులరా. 6వ వచనం ఎంత చక్కగా ఉంది ప్రియులరా. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా ముఖము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను ఏమీ చేయలేను. యేసు ప్రభు మౌనము ఆయన ఇష్టానికి గుర్తుగా ఆయనను అవమానించినప్పుడు, ఆయనను నిందలు వేసినప్పుడు, కఠినమైనటువంటి మరణానికి లోచేసినప్పుడు ఆయన ఏమి చేయలేదు. ఎందుకంటే ఆయనది ప్రేమ, త్యాగముతో కూడినటువంటి ప్రేమ. ఆయన ప్రేమ నిష్కలంకమైన ప్రేమ. ఈరోజు ఈ శ్రమల ఆదివారం నాడు
మట్టల ఆదివారం నాడు మనందరం కూడా గమనించవలసిందిగా క్రీస్తు ప్రేమ నిష్కపటమైనది, త్యాగముతో కూడినది. చెప్పలు కూడా దేవునికి వందనాలు చెప్తాం ప్రియులారా. మ్రాణికొమ్మల ఆదివారముతో ప్రభు యొక్క శ్రమలలో బాధలలో పాలు పంచుకుంటూ ఉత్థాన ప్రభు యొక్క జీవితంలో పాలు పంచుకునే గొప్ప అవకాశము ఈ మ్రాణికొమ్మల ఆదివారంతోనే ప్రారంభమవుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభుని రారాజుగా గుర్తించి హోసానా గీతములు పాడుకుంటూ ఆయనను ఆరాధించినట్టుగా ఈనాటి సాంగ్యము మనకు తెలియజేయబడుతూ ఉంది. ఈ యొక్క పవిత్ర మ్రాణికొమ్మల ఆదివారం రోజున యేసు ప్రభు ఒక గాడిద పిల్ల పైన స్వారీ చేసుకుంటూ ప్రజలందరూ కూడా యేసు ప్రభును చూసి హోసానా గీతములు పాడుకుంటూ ఆయన్ను ఆరాధిస్తూ రారాజుగా యెరూషలేము వైపు తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆయన భూలోకానికి పరలోకానికి రారాజుగా గుర్తించి ఈరోజు ఆయనను గౌరవించటము జరుగుతూ ఉంది. ఈ యొక్క మ్రాణికొమ్మల ఆదివారం రోజున ప్రారంభమవుతున్న ఈ యొక్క పవిత్ర వారము వివిధ పవిత్ర సాంగ్యములతో వివిధ సందర్భాలలో మరి ముఖ్యంగా పవిత్ర గురువారం రోజున యేసు ప్రభువు తన యొక్క అపోస్తుల యొక్క పాదాలు కడిగి, అదేవిధంగా పవిత్ర శుక్రవారం రోజున తన యొక్క శరీరమును రక్తమును ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అర్పించి తన యొక్క ప్రాణాన్ని అర్పించి మనందరి యొక్క పాపముల విమోచన కోసం తన యొక్క జీవితాన్ని అర్పించినట్టు గుర్తుగా శుక్రవార సాంగ్యము జరుగుతూ ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.